హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇవి దొండకాయలండి. చిన్న పీసెస్ లా కట్ చేసామండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేద్దామండి. న్యాచురల్ ఫ్రై. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. దొండకాయ పీసెస్ని ఈ విధంగా చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నాం కదండి. ఇక ఇప్పుడు ఇందులో కొద్దిపాటి సాల్ట్ అదేనండి ఉప్పు యాడ్ చేద్దామండి. ఉప్పు యాడ్ చేసి వాటర్తో చక్కగా ఈ పీసెస్ని వాష్ చేసుకుందామండి. నెక్స్ట్ న్యాచురల్గా ఫ్రై చేద్దామండి. ఆయిల్లో పోప్ మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసామండి. ఇక దొండకాయ పీసెస్ని వాష్ చేసి యాడ్ చేసి కొద్దిగా ఉప్పు, పసుపు అన్నీ ఇందులో యాడ్ చేసేసామండి. ఇక లో ఫ్లేమ్ మీద ఈ దొండకాయలు చక్కగా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా, కర్రీ లీవ్స్, పోప్ మసాలాతో మన దొండకాయలు ఈ విధంగా ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. మన దొండకాయలు ఈ విధంగా ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. కర్రీ లీవ్స్, పోప్ మసాలా సీడ్స్, ఉప్పు, పసుపు, ఆయిల్ అండి అన్నీ మిక్స్ అయ్యి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. మన దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. ఇక ఇప్పుడు మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్ యాడ్ చేస్తున్నామండి. ఏ విధమైన మసాలాలు లేవండి, ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా కోకో పౌడర్ యాడ్ చేసామండి. న్యాచురల్గా ఏ విధంగా మనం ఈ దొండకాయ ఫ్రైని తయారు చేసామండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.